అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రకాశం జిల్లాలో గత 3 రోజుల నుంచి ప్రభుత్వం అయితే ఎన్నికల కోడ్ ఉండి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది. మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు అలాగంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏది కూడా పనిచేయట్లేదు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో మీరు గమనించాలా, ఏనుగులను వదిలేసి చీమలను చిదిమేస్తున్నటువంటి రవాణా శాఖ అధికారులు. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను, ఇది షేర్ చేయండి అందరికి. ఎందుకంటే పల్లెటూరుల నుంచి ఉదయాన్నే అంటే దీన్ని పొద్దున్నే కూడొండుకొని భార్యాభర్తలు, అట్టడుగు వర్గాలు, మరి ఏ పూటకు ఆ పూటకి పని చేసుకునేటటువంటి వారు భార్యాభర్తలు బండి మీద ఒంగోలు వచ్చి బేల్దారిపోనో ఏదో ఒక రకమైన పని చేసుకొని పొట్టకొట్టు కోసం వెళ్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతుంది. ఈ రోజుల్లో వాస్తవంగా గతంలో ఇంటికి ఒక సైకిల్ ఎలాగుండేదో ఇప్పుడు ఇంటికి ఒక మోటార్ బైకు అలాగే ఉంది. ఇది కూడా అందరికీ తెలుసు. ఈ మోటార్ బైకులకి మరి పొమ్మని లేక పగబెట్టినట్టు ఈ రవాణా శాఖ అధికారులు ఈ జిల్లాలోనే ఇలాగ చేస్తున్నారో లేకపోతే అన్ని జిల్లాల్లో జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలా. ఈ మోటార్ బైకులు ఉదయం అయితే ఈరోజు ఉదయం గమనించాలా, సంఘమిత్ర హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఈ సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర 7:30 నుంచి 10 గంటల దాకా మరి రవాణా శాఖ అధికారులు మకాం వేసి అటు నుంచి పనులకు వచ్చేటటువంటి కేవలం కూలి పనులు చేసుకుని వచ్చేటటువంటి వారిని సుమారుగా ఒక 100 బళ్ళు ఆపడం జరిగింది. ఇది మీరు అందరూ చూడొచ్చు, వీడియోలో కూడా ఉన్నాయి. ఎట్లంటే క్యారేజీలు పెట్టుకొని అన్నానికి పనికి వచ్చేటటువంటి వాళ్ళు ఆర్తనాదాలు. వాళ్ళు ఏం చేయాలి, అక్కడి నుంచి ఆటోలో బండి కోసమని బండికి వెళ్ళాలా, పని కోసమని భారీ పోవాలా? ఇదేనా? ఎందుకో ఈ మోటార్ సైకిల్ మీద ఏమవుతుంది, ఇప్పుడు హెల్మెట్ లేదంట, ఆ తర్వాత ఆర్సీ లేదంట, బండి కాగితాలు ఇంట్లో ఉంటాయి, బండి కాగితాలు బండి పని చేసుకునేవాడు బండిలో పెట్టుకాడుగా, ఆ తర్వాత దానికి పొల్యూషన్ లేదంటాడు, ఆ తర్వాత దానికి ఇన్సూరెన్స్ లేదంటాడు. బళ్ళకి ఇదివరకు సైకిళ్ళు ఇంటికి ఒకటి ఎలా ఉన్నాయి, ఇప్పుడు మోటార్ సైకిళ్ళు ఎలా ఉన్నాయి, ఎవరు కడతారు వీటికి? సరే ఇవి తీసేయండి. వాస్తవంగా పల్లెటూరులో రైతులు ట్రాక్టర్లు ఉంటాయి, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలు లేవు, వాటి మీదకి బారు. ఇక్కడ లారీలు, ఆ పెద్ద పెద్ద టర్బో లారీలు ఏమంటారు ఆ లారీలని, ఈ టర్బో లారీలు హెవీ లోడు అధికమైనటువంటి లోడ్లతోటి వెళ్తూ ఉంటాయి. ఒక్క లారీని పట్టుకుంటే 50,000 లక్ష రూపాయల పెనాల్టీ పడుతుంది. ఈ మోటార్ సైకిల్ మనకి ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ? మోటార్ సైకిల్ వల్లనే 4 రోజుల నుంచి రవాణా శాఖ అధికారులు అల్లాడి చాకులు మేపుతున్నారు. ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడలేదనా? ఈ రవాణా శాఖలో ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు 7-8 ఉన్నారు, నాకు తెలుసు అందరూ. ఒక్కొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్ వ్యవహారం ఏందో, ఆయన కథ ఏందో, ఆయన బుర్ర ఏందో అంతా తెలుసు నాకు, మొత్తం వస్తున్నాయి. ఒక ఆయన మరి డ్రైవింగ్ స్కూల్ బినామీ పేరుతో పెడతాడు, ఒక ఆయన ఇన్స్టిట్యూట్ పెడతాడు బినామీ పేర్లతోటి. ఈ యొక్క రవాణా శాఖలో పనిచేసేటటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు 4-5 సార్లు నుంచి ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారు. వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్ అడిగే స్థాయికి వచ్చారో అది కూడా నాకు తెలుసు. ఎందుకు ఇక్కడ కేవలం కూలి పని చేసుకునేటటువంటి నిరుపేదలైనటువంటి అట్టడుగు వర్గాల వారిని అల్లాడిచ్చి ఆకులు మేపుతున్నారు వారం రోజుల నుంచి. ఇది సబబు కాదు. ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రకాశం జిల్లాలో రవాణా శాఖ అధికారులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, మరి ఇక్కడే చేస్తున్నారా, రాష్ట్రంలో అన్ని చోట్ల ఇలాగ జరుగుతుందా, మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఈ నిరుపేదలను పొట్టగొట్టడానికే వీళ్ళు పని కట్టుకొని ఉన్నారా? ఒక్కొక్క బండికి ఇందాక నా దగ్గరికి 4-5 వస్తే బండికి 15,000-20,000 రూపాయలు రాస్తున్నారు. వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అన్నం పెట్టుకొని వచ్చి పని చేసుకొని వెళ్తుంటే సాయంత్రానికి 500, 1,000 రూపాయలు, 1,200 తీసుకెళ్తారు. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఈ పెనాల్టీలు రాసి మోటార్ బైకుల మీద ఏం చేయాలని? ఈ ప్రజల్ని తిరగనీరా, పనికి రానిరా, బతకనివరా? ఏం చేయాలనుకుంది ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీదట నేను డెడ్ లైన్ కూడా విధిస్తున్నాను. ఇక్కడ ఈ బళ్ళు సుమారుగా ఈ రోజుకి 4 రోజుల మించి 400-500 మోటార్ బైకులని మరి ఈ ప్రాంతీయ రవాణా శాఖ దాంట్లో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీదట స్పందించినటువంటి అందరూ భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాను కూడా ప్రకటిస్తానని మాల మహానాడు తరఫున రవాణా శాఖ అధికారులను హెచ్చరిస్తున్నాను.